సాయినాథ్ భగవాన్ సాయినాథ్ మాటలతో ఇది పనికిరాదు. The words will not help you. చేతలతో పని చేయాలి. Your actions will help you. మనసు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా The thought, word and deed should be one. మనసు మాట క్రియ ఒక్కటి కావాలి. In fact, thought, word and deed should be one. మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? If thought, word and deed are at variance, what is the fun of it? What is the use of it? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. The harmony and the unity of the three is దీన్ని necessary. ప్రాపర్ స్టడీ ఆఫ్ mankind is man. That's what is said. The proper study of mankind is man. మనసు, Mind, మాట, word క్రియ and action మూడింటి యొక్క ఏకత్వం కావాలి. should be unified, should be united. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. Today we don't find that unity. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. In fact, we find this unity in acts of untruth, injustice, unrighteous actions and misdeeds. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు, Individuals who should have sacred ideas, ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. they have become unsacred individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామమును తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve ఇలాంటి it. వారు భక్తులే కాదు. They are not devotees at all. ఏ ఏ దేశాలకు వెళ్ళి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టలు నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai. You do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? Bhagavan will never approve such business. ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. It ఈ should not వ్యాపారం be- నువ్వు చేసుకో, You do your own business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find in many of the villages people misusing the holy name of Sai. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. This is noticed everywhere in several countries. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. This sort of a business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore and so on. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. Then only you can call yourself లేకపోతే నీవు alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ఈ ideas. ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే When once there is this mixture of worldly desire, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది. the divinity, the divine principle will be away, far off from us. సాయినాథ్ భగవాన్ సాయినాథ్